ఒక క్లాస్‌లో టీచర్ సడెన్‌గా ఎగ్జామ్ పెట్టేసింది. ఒక చేప చెట్టుని ఎలా ఎక్కగలదు అనే క్వెషన్‌కి ఆన్సర్ రాయమంది. స్టూడెంట్స్ అందరూ ఏదో ఒక ఆన్సర్, ఏదో ఒక మూవీ స్టోరీ రాయడం మొదలుపెట్టేశారు. కానీ ఒక స్టూడెంట్ మాత్రం లేచి, "మేడం అసలు చేప చెట్టుని ఎలా ఎక్కగలదు?" అని క్వెషన్ చేశాడు. అప్పుడు స్టూడెంట్స్ అందరూ అతన్ని చూసి నవ్వారు. కానీ అతను చేసిందే కరెక్ట్. అతను ఒక క్వెషన్‌ని క్వెషన్ చేశాడు. అసలు ఈ కాన్సెప్ట్ ఇక్కడ వర్క్ అవుతుందా? అది కరెక్టేనా? అది మన ఫ్యూచర్‌కి ఏమన్నా యూజ్ అవుతుందా? ఒకసారి మీరే ఆలోచించండి. మనం ఫస్ట్ క్లాస్ నుండి 10థ్, ఇంటర్, డిప్లొమా లేదంటే బీటెక్ వరకి చదువుతాం. కానీ అది మన ఫ్యూచర్‌కి ఏమన్నా యూజ్ అవుతుందా అని ఆలోచిస్తామా? ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ ఉన్నాడు. బీటెక్‌లో కంప్యూటర్ సైన్స్ ఆఫ్ ఇంజినీరింగ్ చేశాడు. అంటే ఫుల్ ప్రోగ్రామింగ్ గురించి బీటెక్ చేశాడు. కానీ అతను జాబ్ రావడం కోసం మళ్ళీ కోచింగ్ సెంటర్‌కే వెళ్ళాడు. ఎందుకు? ఎందుకంటే అతను 4 ఇయర్స్ ఎవ్రీడే 8 అవర్స్ కాలేజ్‌కెళ్ళాడు కరెక్టే. కానీ అతను ఓన్లీ మార్క్స్ ఇంకా సర్టిఫికేట్ కోసం మాత్రమే ఎళ్ళాడు. అతని దగ్గర నాలెడ్జ్ లేదు. ఆ నాలెడ్జ్ కావాలంటే అతను మళ్ళీ కోచింగ్ సెంటర్ వైపే చూసాడు. మీరేం ఆలోచిస్తున్నారు? కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.